హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా నెల్లూరు ఫేమస్ ఎర్రకారం బోండాలు చూపిస్తున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదని మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎర్రకారానికి ఇట్లాగా ఉల్లిపాయలు, చిల్లీ పౌడరు, సాల్టు, చింతపండు, కొంచెం చక్కెర కూడా వేసుకుంటామండి మేము. ఇదిగోండి, ఇట్లా గ్రైండ్ చేసుకోవడమేను. చాలా బాగుంటుందండి మా ఎర్రకారంతో బోండాలు. నెల్లూరులో ప్రతి స్ట్రీట్ ఫుడ్లో ఇది చాలా ఫేమస్ అండి. ఇదిగోండి, మనకేం లేదండి, దీనికి దోశ బ్యాటర్ ఒక్కటేనండి. మేము దోశ బ్యాటర్ని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలండి, కొంచెం థిక్గా ఉండేటట్టుగా దోశ పిండి మాత్రమేనండి. ఇదిగోండి, దీంట్లోకి ఆనియన్సు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం శనగబ్యాడలు కూడా వేస్తామండి మేము. మీకు కావాలనుకుంటే జీలకర్ర అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మాకైతే అలవాటు లేదు, సో మేము ఇలానే మిక్స్ చేసుకుంటాం. ఇంకా అంతేనండి, దీంట్లో కొంచెం మనకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవడమేను, ఇంకేం లేదు. ఇదిగోండి, ఇట్లాగా మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లో మేము బేకింగ్ సోడా కానీ మైదా పిండి కానీ ఏమీ కూడా యాడ్ చేయమండి. ఉత్త దోశ బ్యాటర్లోని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవడమే. ఈ విధంగా మనం కలిపి పెట్టుకొని ఇంకా బాణలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవటమేనండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ఇది అదే బోండాలు వేసుకోవడమేనండి. ఇవి చాలా బాగుంటాయండి. ఎర్రకారము, శనక్కాయల చట్నీ రెండు కాంబినేషన్తో బోండా తింటే చాలా బాగుంటుందండి. మా నెల్లూరు ఇది చాలా ఫేమస్ అండి. ఈవినింగ్ స్నాక్స్కి ఇది కంపల్సరీగా ప్రతి స్ట్రీట్ ఫుడ్లోనూ ఉంటుందండి. మా బాబుకైతే చాలా ఇష్టం అండి. మా బాబుకి, మా వారికి అయితే చాలా ఇష్టం. బాబు వీక్లీ వన్స్ అయినా చెయ్యమ్మా అంటూ ఉంటాడండి. సరే, సండే బాబుకి హాలిడే కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఈవినింగ్ చేస్తూ ఉంటానండి నేను. ఇదిగోండి, చాలా సింపుల్ కూడా అండి. ఒక దోశ బ్యాటర్ రెడీగా ఉంటే మనకి అయిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఈ కలర్లోకి వచ్చేట్టుగా మనము చూసుకోవాలండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, వాళ్ళకైతే ఈ రెసిపీ తెలియదండి. వాళ్ళు గుంత పొంగనాలు వేసుకుంటారు, కానీ కన్నడ వాళ్ళకి ఇది తెలియదండి. ఇంకా మరాఠీ వాళ్ళకైతే అసలు తెలియదు వాళ్ళకి ఇది. వాళ్ళకైతే చాలా బాగున్నాయి అనేసి నేను చేసినప్పుడల్లా కూడాను వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. మన ఎర్రకారం అయితేను ఇంకా బాగా వాళ్ళకి ఇష్టం అండి. ఈ కాంబినేషన్ తోటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ అండి, మీకు కూడా మా బోండాలు విత్ ఎర్రకారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవండి. ఇడ్లీ పిండిలాగా నూనె ఇది ఎక్కువ పీల్చదండి. మన ఇడ్లీ పిండికి ఏంటంటే నూనె ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇట్లా ప్లేట్లోకి వేయగానే ఇంకా టిష్యూ కూడా వేయబడలేదండి, నూనె విడిచేస్తుంది. సో నూనె ఏమీ కూడా ఉండదు. ఇదిగోండి, ఒక వాయ తీసిన తర్వాత మళ్ళీ రెండో వాయ వేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, మీకు ఇట్లా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఎర్రకారం వేసుకొని, ఎర్రకారంలో మీకు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా క్రిస్పీ ఇట్లా వస్తాయండి. ఇవ్వండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా నెల్లూరు జిల్లా బోండాలు ఎర్రకారం చట్నీతో తినబోతున్నాను. మా ఆవిడ ఇప్పుడే తయారు చేసింది. ఎలా ఉన్నాయి? మెత్తగా భలే ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, భలే రుచిగా ఉన్నాయి, భలే టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేయండి, ఈ రుచిని ఆస్వాదించండి. చూసారుగా అండి, మా వారు చెప్పింది. బాయ్ ఫ్రెండ్స్.